హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తున్నానండి. చూడండి, పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకొని చూడండి, నీళ్ళు గోరెచ్చగా ఉన్నప్పుడే ఒక గిన్నె మిల్ మేకర్ వేసుకున్నాను. చూడండి, వేడి వేడి నీళ్ళు పోసుకున్నా సరిపోద్ది. నేను ఒక నిమిషం పాటు ఉడికించుకుంటున్నానండి. చూడండి, ఒక నిమిషం ఉడికిచ్చాను. ఇంకా పొయ్యి కట్టేసుకోవటమే, అంతే. ఎక్కువ ఉడక అవసరం లేదు. వేడి నీళ్ళు మెరుగు నీళ్ళు పోసుకున్నా సరిపోద్ది. ఇవి పక్కన పెట్టేసుకోండి. నీళ్ళు మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నేను ఒక అరకిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఒక అరకిలో తీసుకున్నానండి. ఒక కప్పు మిల్ మేకర్కి ఒక అరకిలో టమాటాలు తీసుకున్నాను. చూడండి, పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గరిటెలు నూనె వేసుకొని ఈ తాలింపు గింజలు కరివేపాకు వేసుకోవడమేనండి. తాలింపు గింజలు కరివేపాకు వేగాక ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఆ ఉల్లిపాయ కొంచెం మగ్గాక ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ, నేను ఏ రోజుకి ఆ రోజు అల్లం వెల్లుల్లిపాయ నూరుకుంటానండి. చిన్న రోలు ఉంది. చూడండి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ ఒక స్పూన్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇందాక కట్ చేసుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలు మొత్తం వేసేసుకోండి. మిల్ మేకర్ ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, అవి బాగా చేత్తో పిండేసుకొని ఇలా పిండి మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవడమేనండి. చూడండి, పిల్లలు టైం అయిపోతుంది కదా, క్యారేజ్ టైం 8 అయిపోవాలి. చూడండి, నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి తయారు చేసుకున్నాను. ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కూర అవ్వలేదండి, అవ్వకుండానే వేసుకుంటున్నాను. ఏంటంటే ఇవి పచ్చివాసన పోవాలని నేను ముందే వేసుకుంటాను. ఇవన్నీ మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అయిపోయిందండి. చూడండి, కూర అయిపోయింది. చూసారా? ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు చూడండి, ఒక స్పూను, మీకు టేస్ట్ తెలిసిద్ది కదా, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. కొంచెం దగ్గరకు ఉంది కదా కూర, అందుకే నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకోవడమే. చూడండి, అయిపోయింది కూర. పొగలు వచ్చేస్తున్నాయి. పెద్ద మంట పెట్టాను, టైం అయిపోతుందని. చూడండి, మా పాప క్యారేజీ గిన్నెలోకి కూర, క్యారేజీ కట్టడానికి కూర తీస్తున్నాను. అంతేనండి. మీరు కూడా ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.